నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏపీహెచ్డీసీ చైర్మన్ పసుపులేటి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కలిసి శిల్ప కళాకారులను టూల్ కిట్లను పంపిణీ చేశారు. శిల్పాలు చేసే సమయంలో వచ్చే దుమ్ము ధూళితో శిల్ప కళాకారుల ఆరోగ్యం దెబ్బతింటుందని, అందుకే వారందరూ హెల్త్ కార్డులు తీసుకోవాలని సూచించారు. ఆళ్లగడ్డను శిల్పాల అడ్డగా తీర్చిదిద్దామని అఖిలప్రియ అన్నారు. త్వరలో ఆళ్లగడ్డలో శిల్ప కళా నైపుణ్యాన్ని చూసి వెళ్లేలా ఆడిటోరియం కట్టిస్తామని, అలాగే ప్రతి శిల్పి కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇష్టంతో మన పని కనిపిస్తుంది, కానీ దానికి సంబంధించిన పబ్లిసిటీ, అదేవిధంగా మనకి లోకల్ గా ఈ పని చేసే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ప్రభుత్వం తరపు నుంచి మేము తీర్చగలిగితే ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడితే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అదేవిధంగా పై లెవెల్లో కూడా అన్ని విధాలుగా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే గతంలో ఇందాక నేను మన వాళ్ళని తెలుసు, ఇక్కడ మగ్గం వేస్తారు. మగ్గం వేసే వాళ్ళు గతంలో 200 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 500 శిల్ప కళాకారులు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కొన్ని సమస్యలు ఏదైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో అవి కూడా నేను వాళ్ళని అక్కడ దృష్టిలో పెట్టినాను. మీకు గుర్తుందా లేదో, ఎన్నికలకి ముందు మనం కలుసుకున్నాం. ఎన్నికలకి ముందు కలిసినప్పుడు కూడా ఈ సమస్యలు అన్ని కనుక్కోవడం జరిగింది. కానీ దానికన్నా ముందు నేను గతంలో నాన్న చనిపోయిన తర్వాత మంత్రి అయినప్పుడు ఆడగడ్డలను ఈ విధంగా మన కళాకారులకి ఏం చేయగలుగుతాము, అసలు గుర్తింపే లేకపోతే పని బయట ఏం మాట్లాడతారు. అందుకే ఫస్ట్ మన రాళ్ళ మధ్యలో ఈ యొక్క రోజు మనందరం కూడా సంతోషంగా వీళ్ళకి సహాయం చేసే విధంగా రాష్ట్ర దేశ హస్తకళ కార్పొరేషన్ లో ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడ ముఖ్యంగా మేము కార్పొరేషన్ తరఫున పిలిచిన వెంటనే మన ఎమ్మెల్యే గారు సోదరి అఖిలప్రియ గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఇప్పుడే చెప్పారు నాకు మన ఎమ్మెల్యే గారు అఖిలప్రియ గారు ఒక జీవన ట్రైనింగ్ ఈ యొక్క రాజ శిల్ప కళాకారులకి ఈ యొక్క ఆలయంలో ఉన్న ఈ కళకు జీవన ట్రైనింగ్ అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు తెచ్చేవారు. చాలా కష్టమైన ప్రక్రియ. అందరి కళాకారుల తరఫున కార్పొరేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జీవన ట్రైనింగ్ అంత ఈజీగా వచ్చే ప్రక్రియ కాదు. దాన్ని సాధించి మీకు తెచ్చిపెట్టారంటే చాలా పెద్ద పని అది. అలాగే మా యొక్క గ్లోబల్ డైరెక్టర్స్ మన సోమశేఖర్ గారు పెరుగుడ నుంచి, అలాగే ఆత్మూరు నుంచి మన శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, అలాగే మన సెంట్రల్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి గారు, మన హైదరాబాద్ మేనేజర్ గారు, మన కర్నూలు మేనేజర్ గారు, అలాగే తిరుపతి మేనేజర్ గారు, వీళ్ళందరూ మా మిత్రులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇలాంటి శిల్ప కళాకారులందరూ కూడా మా నాయకులు, మన జనసేన అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా